ఈరోజు ఉదయం రాజమండ్రి నగరంలోని ముఖ్యంగా స్టేడియం రోడ్ మరియు శ్యామల సెంటర్, టీ నగర్ తదితర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయో మీరే చూడండి. ఇందుకు ప్రధాన కారణం ఎవరు? మనమే, అంటే ప్రజలు. కనీస బాధ్యత లేకుండా కవర్లతో చెత్తను తీసుకొచ్చి ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల వర్షం వచ్చినప్పుడు అది కాస్త డ్రైనేజీల్లో చేరుకుని వర్షపు నీరు లేదా మురుగునీరు బయటికి వెళ్ళే అవకాశం లేకుండా ప్రజలను అష్ట కష్టాలు పాలు చేయడంలో మన వంతు పాత్ర మనం పోషిస్తున్నామనేది కాదనలేని సత్యం. అయితే ఇందులో నగరపాలక సంస్థ వారు తప్పించుకునే అవకాశం మనమే ఇచ్చాం. అంటే డ్రైనేజీల్లో చెత్త పారేస్తున్నారు, అందువల్లే ముంపుకు గురవుతుంది, మా వరకు మా ప్రయత్నం మేము చేస్తాం అని వాళ్ళు చెబుతున్నారు. కానీ అంతకుముందు వాళ్ళు చేసిన లేదంటే వాళ్ళు తీసుకున్న అనాలోచిత నిర్ణయంపై వాళ్ళేమంటారు? అదేంటంటారా? పెద్ద పెద్ద డస్ట్బిన్లు ఉండేవి ఎక్కడికక్కడే, వాటిలో మనం చెత్త తీసుకెళ్ళి వేసేవాళ్ళం. అప్పుడు ఇంత సమస్య ఉండేది కాదు. క్రమేపీ చెత్త బుట్టలేని రాజమండ్రి అని చెప్పేసి పెట్టారు. కానీ మునిగిపోయే రాజమండ్రి అవుతుందని వాళ్ళు ఊహించలేదేమో. అయితే వాళ్ళ నిర్ణయం వెనక్కి తీసుకుని గతంలో మాదిరి పెద్ద డస్ట్బిన్లు ఏర్పాటు చేస్తే కొంతవరకు సమస్య పరిష్కారం అవుతుందనేది ఒక కోణం. అయితే రెండో కోణం ఏంటంటే ఈ డ్రైనేజీలను కూడా ఆక్రమించి కరువా కాలమా అంటూ వ్యాపార విస్తరణ చేసుకుంటున్న కొంతమంది ప్రబుద్ధులు వాళ్ళ వ్యాపారం కోసం డ్రైనేజీలు పూర్తిగా మూసేస్తున్నారు. ఇది ఒక కారణం కాదా? అధికారులు ఎప్పటికైనా మేల్కోండి, ఆక్రమణను తొలగించండి. ఫుట్పాత్ పై లేదా డ్రైనేజీపై ఉన్న ఆక్రమణను తొలగిస్తే నగర ప్రజలకు ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా తొలగుతాయి. లేదంటే ఒక్కసారి మీరు ఈ వర్షం ఇలా ఎక్కువగా వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి చూడండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. సో ఈ అంశాన్ని ఉన్నతాధికారులతో కూడా ఈరోజు నేను మాట్లాడడం జరిగింది, వాళ్ళకు కూడా వివరించడం జరిగింది. త్వరితగతిన డ్రైనేజీల్లో ఉన్న సిల్ట్ పూర్తి స్థాయిలో తీయడానికి నగరపాలక సంస్థ అధికారులు కూడా అంగీకరించారు. ఇప్పటికే చాలా చోట్ల తీస్తున్నాం, మిగిలిన చోట్ల కూడా ఎక్కడెక్కడైతే ఇబ్బంది ఉందో ఆ చోట్ల కూడా మేము తీస్తామని వాళ్ళు చెప్పడం చాలా చాలా సంతోషంగా భావిస్తూ, వారు ఈ డ్రైనేజీల్లో ఉన్న సిల్ట్ పూర్తి స్థాయిలో తీసే ఏర్పాటు క్రింది స్థాయి అధికారులకు చెప్పడమే కాకుండా దగ్గరుండి పర్యవేక్షణ, కనీసం అప్పుడప్పుడు వచ్చే పర్యవేక్షణ చేస్తే వాళ్ళ బాధ్యతగా చేస్తారనేది రాజమండ్రి నగర ప్రజల విన్నపం.